చిన్నప్పుడు కొత్త బుక్ కొన్నాక ఫస్ట్ పేజ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తాం. బికాస్ మనకి న్యూ బిగినింగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్. మరి న్యూ ఇయర్కి ఉండకుండా ఎలా ఉంటుంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వయనాడు. నో మచ్ ప్రిపరేషన్, ఇట్స్ అ సడన్ ప్లాన్. 38th డిసెంబర్ రోజు వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది. భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ కాశీ ఆఫ్ సౌత్ తిరునెల్లి మహావిష్ణు టెంపుల్కి వెళ్ళాం. అండ్ ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తుంటే చుట్టూ బ్రహ్మగిరి హిల్స్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడి దిగొచ్చి మహావిష్ణువుని ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అంటే 3:30కి స్టార్ట్ అయ్యాము. కురుంబలకొట్ట 5:30కి మేము అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ లైట్స్ ఏమీ ఉండవు. టార్చ్ సపోర్ట్ తోనే మేము పీక్ పైకి రీచ్ అయ్యాము. లిటరల్లీ పీక్ పైకి వెళ్ళాక నాకు కొంతమంది మనుషులు కనిపించి అప్పుడు ఊపిరి పీల్చుకున్నా నేను. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. లక్కీలీ ఒక స్టాల్ ఉంది కాబట్టి అక్కడ టీ అండ్ మ్యాగీ తీసుకున్నాం. ఎర్లీ బర్డ్ గెట్స్ ది వార్మ్. కంఫర్టబుల్ గా కూర్చోడానికి ఒక రాక్ దొరికింది మాకు. అండ్ స్లోగా క్రౌడ్ అవ్వడం స్టార్ట్ అయింది. మా ఇద్దరికి ఇలా అడ్వెంచర్స్ చేయడం అలవాటే, కానీ రుషికతో ఫస్ట్ టైం. యాక్చువల్లీ లాస్ట్ నైట్ కొన్ని ఫొటోస్ అండ్ రివ్యూస్ చూసాము. వి కుడెంట్ రెసిస్ట్ కమింగ్ హియర్. అంత బ్యూటిఫుల్ సన్ రైజ్ మనం విట్నెస్ చేయాల్సిందే అనిపించింది. కాసేపటి వరకు కంప్లీట్గా ఫాగీ ఉండింది. అండ్ ఇట్ వాస్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్ ఐ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనకి నచ్చిన వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్, అలా మనకి ఇష్టమైన వాళ్ళతో మనం షేర్ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్ ఎలివేట్ అయిపోతుంది. మేము కేటీడీసీ గవర్నమెంట్ ప్రాపర్టీలో స్టే చేసాము. అక్కడే వాళ్ళతోనే కోఆర్డినేట్ చేసి లోకల్ జీప్ సర్వీస్ తీసుకున్నాము ఫుల్ డేకి. మేము బై రోడ్ వెళ్ళాము, కానీ మాకు నెక్స్ట్ డే కార్ తీయాలనిపించలేదు. బికాజ్ త్రూ అవుట్ ద వయనాడ్ మీరు ఏ వైపు వెళ్ళినా కూడా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. అది మీకు మిస్ అవ్వాలనిపించదు. ఆబ్వియస్లీ కొత్త ప్లేస్లో మనం మ్యాప్ పెట్టుకోవడం, రోడ్స్ చూడడం అండ్ దెన్ నెక్స్ట్ ప్లేస్ గురించి సర్చ్ చేయడం, ఇదంతా ఏం లేకుండా వీ జస్ట్ వాంటెడ్ టు బీ దేర్. అండ్ దానికి ఈ జీప్ సర్వీస్ చాలా హెల్ప్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చాము, విచ్ ఇస్ బాణసుర సాగర్ డ్యామ్, ఇండియాస్ లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్. ఇనీషియల్గా స్పీడ్ బోట్ అంటే నేను వద్దన్నాను. బికాజ్ రుషిక వాటర్ని చూస్తే చాలా ఎక్సైట్ అయిపోతుంది, జంప్ చేస్తూ ఉంటుంది. కానీ టు మై సర్ప్రైజ్ రుషిక త్రూ అవుట్ ద రైడ్ మంచిగా తన సీట్లో కూర్చొని ఆ వ్యూని, ఆ వాటర్ స్ప్లాషెస్ని త్రూ అవుట్ ద రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. రైడ్ బిఫోరే చెప్పాం మేము, పాప ఉంది కాబట్టి స్లోగా తీసుకెళ్ళమని. అండ్ త్రూ అవుట్ రైడ్ నేను వెనుక నుంచి ఋషిని గట్టిగా పట్టుకొని కూర్చున్నాను. వ్యూ ఫ్రమ్ ద బోట్ ఈస్ బ్రెత్ టేకింగ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ 3 of us. బయటికి వచ్చాక ఇలా చెట్ల మధ్య చాలా ఉయ్యాలలు ఉన్నాయి. అలా పెద్ద చెట్ల మధ్య ఉయ్యాలుగుతుంటే నాకు కొమ్మ ఉయ్యాల సాంగ్ గుర్తొచ్చింది. లోపల ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇలా దారిలో కాఫీ ప్లాంటేషన్ కనిపించింది. వ్యూ ఎంత బాగుందంటే మేము ఆగకుండా ఉండలేకపోయాము. సో బ్యూటిఫుల్, ఎంత సెరైన్ ఉంది అంటే వావ్. నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము, పూకోడ్ లేక్. పెడల్ బోటింగ్ చేయడానికి ఉంది అక్కడ. పూకోడ్ లేక్ ఏరియల్ వ్యూలో చూస్తే ఇండియన్ మ్యాప్ లాగా ఉంటుందంట. ఇంట్రెస్టింగ్. ఈ రోజుకి ఇది లాస్ట్ డెస్టినేషన్ ఎన్నూరు. అండ్ ఈరోజు మేము చూస్తున్న ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న ప్లేసెసే. ఎన్నూరు ట్రైబల్ హెరిటేజ్ విలేజ్. వాళ్ళ లివింగ్ స్టైల్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ అవంతా షోకేస్ చేస్తారు.
కొన్ని లోకల్ ప్రోడక్ట్స్ షాపింగ్ చేశాను నేను. అలా మా సెకండ్ డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము ఎడక్కల్ కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. పార్కింగ్ లాట్ నుంచి కేవ్కి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఇలా నడుస్తూనే ఉన్నాము, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ. ఫైనల్లీ ఎన్ని స్టెప్స్ ఎక్కినా ఇంకా స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంట్రన్స్కి రీచ్ అవ్వడానికి ఆల్రెడీ చాలా నడిచాము, ఇంక ఇక్కడ నుంచి నడుస్తూనే ఉన్నాము. ఒక పాయింట్లో ఇంకా చాలే అనిపించింది, కానీ రుషిక చాలా ఎక్సైటెడ్గా ఉంది. మామూలుగా పిల్లలు ఎత్తుకోమని అడుగుతారు కదా, అలా తిని కూడా అడుగుతుందేమో అనుకున్నాము, కానీ తనే మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది లెట్స్ గో అని. ఇలా 2 రాక్స్ మధ్య గ్యాప్ లాగా ఫామ్ అయింది, అదొక సిగ్నిఫికెన్స్ ఈ కేవ్స్. కేవ్లో ఇలా కార్వింగ్స్ కనిపిస్తాయి, కొన్ని యానిమల్స్ లాగా కనిపిస్తున్నాయి, కొన్ని హ్యూమన్స్ లాగా ప్యాటర్న్స్, అలా మొత్తం కేవ్ అంతా ఉన్నాయి. ఇలా రియల్గా కేవ్ని చూడడం, ఆ కార్వింగ్స్ని చూడడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ బయటకు వచ్చి చూస్తే ఈ వ్యూ వర్త్ విజిటింగ్ అనిపించింది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వి హెడెడ్ బ్యాక్ హోమ్. ఇట్ జస్ట్ నాట్ ఎ సింపుల్ ట్రిప్. హ్యాసల్ కల్చర్ నుంచి ట్రూలీ నేచర్లో మాకు మచ్ నీడెడ్ స్లో డౌన్ దొరికింది ఈ ట్రిప్తో. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ బాండ్ చాలా స్ట్రెంగ్తెన్ అయింది. అండ్ రుషిక కొత్త ఎన్వైరన్మెంట్ని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ మూవ్ ఆన్ అయింది. ఐ హోప్ మా మెమోరీస్ని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.